నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అన్నారు. నిజంగా తెలుగు భాష మధురమైన భాష, మానవతా సంబంధాలను మెరుగుపరిచే భాష, అమ్మ పాలలాంటి స్వచ్ఛమైన భాష. కానీ నేడు తెలుగు ఆదరణ కోల్పోతోంది. తెలుగు మాట్లాడడమే సిగ్గుచేటుగా భావించే వాళ్ళు లేకపోలేదు. ఇది ఎంతో శోచనీయం. కానీ మాతృభాష పట్ల కొండంత మమకారం ఉన్న భాషాభిమానులు ఉన్నారు. విదేశంలో స్థిరపడిన మన తెలుగు వాళ్ళు మన మాతృభాష వ్యాప్తికి మేము సైతం అంటూ కదులుతున్నారు. అక్షరాలతో కరచాలనం చేసి తెలుగు లిపిని సంస్కరిస్తూ అందరికీ తేట తెలుగును పంచుతున్నారు. అలాంటి వారిలో మధు కె రెడ్డి ముఖ్యులు. ప్రవాస భారతీయుడుగా తెలుగు భాషాభిమానిగా ఉన్న వీరు తేట తెలుగు భాష లిపి సంస్కరణలు చేశారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. తేట తెలుగు భాష లిపి సంస్కరణలు అనే అంశం గురించి విషయాలను మనం మధు కె రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ చాలా సంతోషం సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. సార్ ముందుగా మీ యొక్క నేపథ్యం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. నా పేరు మధు కె రెడ్డి. నాకు 71 సంవత్సరాలు. నేను కొండూరు అనే గ్రామం మరిగూడ మండలం నల్లగొండ జిల్లాలో పుట్టాను. మొదటి 5 సంవత్సరాలు అంటే నాకు వయసు 10 సంవత్సరాల వరకు వచ్చే వరకు సింగిల్ రూమ్ సింగిల్ టీచర్ దగ్గరే చదువుకున్నాను. మొట్టమొదటి నేను అక్షరాలు ఇసుకలో దిద్దాను. తర్వాత కట్టపలకపై రాశాను. తర్వాత హైదరాబాద్కి వచ్చి హై స్కూల్ పాస్ అయ్యి నిజాం కాలేజీలో బీఎస్సీ చేసి ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళి 1970లో కంప్యూటర్ సైన్స్ ఎంఎస్ చేశాను. మొట్టమొదలు తెలుగు వాళ్ళలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళను నేను ఒకరిని. అప్పటి నుంచి నేను కంప్యూటర్కి ఒక బైనరీ భాష తెలుసు, దానికి జర్మనీ ఇతర భాషలు తెలుగు కూడా ఎందుకు కంప్యూటర్లో తీసుకురాకూడదని నేను ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. మనకు ఇంగ్లీష్ భాష వాళ్ళు పక్కన రాస్తారు కనుక సులభమైంది. మనం ఒత్తులు గుణితాలు కింద మీద రాస్తాం కనుక కష్టమైంది. కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళకు ఉత్తరాలు రాస్తూ తర్వాత నేను చాలా ఉత్తరాలు రాశాను యాప్లు వాళ్ళకు. ఇప్పుడు ఓపెన్ ట్రూ టైప్ ఫాంట్లో యూనికోడ్ బేస్ మీద ఇప్పుడు మన తెలుగు భాషను అన్ని కంప్యూటర్లు సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే సార్, చెప్పండి. తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించాలని చెప్పేసి చాలామంది వ్యాసాలు రాశారు, ఉద్యమాలు చేశారు. చివరాఖరికి తెలుగుకు ప్రాచీన భాష హోదా లభించింది, జరిగింది కదా. అసలు నాకు ఒక ప్రశ్న నా దృష్టిలో, అసలు ఏది తెలుగు భాష అంటారు? తెలుగు భాష మొట్టమొదలు మన తెలుగు భాష అనేది 1000 సంవత్సరాల నుంచి వచ్చిన భాష. అదేమో ఓరల్గా ప్యాస్ అని చేసింది. కానీ మన లిపి పుట్టించింది శాతవాహనులు టైంలో బౌద్ధ భిక్షులు బౌద్ధాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చారు. వాళ్ళు బౌద్ధం వ్యాప్తి చేస్తుంటే అప్పుడు కొంతమంది ఉత్తర భారతదేశం నుంచి మన పరబ్రహ్మ శాస్త్రి గారు రాశారు, కొంతమంది బ్రాహ్మణులు అనే వాళ్ళు దక్షిణానికి వలస వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు సంస్కృతం వాళ్ళ మాతృభాష. ఓకే. అయితే తెలుగు లిపిని వాడుకోవడానికి నిరాకరించారు. అది మాది దేవ భాషలో దేవుడు ఉన్నాడు. బౌద్ధం పెరిగితే చివరకు తెలుగు భాషను లిపిని అరువు తీసుకొని సంస్కృతాన్ని రాసి దాన్ని ఆంధ్ర భాష అన్నారు. అందుకనే మన గ్రాంధిక భాష కానీ తర్వాత మహాభారతంలో నన్నే అనువాదం చేసిన ఇవన్నిట్లో సంస్కృత పదాలు చాలా ఎక్కువ ఉన్నవి. అది నిజమైన తెలుగు భాష కాదు. నిజమైన తెలుగు భాష ముఖ్యంగా తెలంగాణ రాయలసీమలో ఎక్కువ మాట్లాడతారు. ఓకే సార్, ఈ విషయం చెప్పండి. యాక్చువల్లీ తెలుగు భాషాభివృద్ధికి అప్పట్లో వీరేశలింగం, గిడుగు రామ్మూర్తి పంతులు వీళ్ళు చాలా కృషి చేశారన్నారు. గిడుగు రామ్మూర్తి గారు ఇంట్లో అంటే మనం మాట్లాడుకునే భాషనే ప్రభుత్వ యంత్రాంగంలో కూడా వాడాలి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్లకు నివేదిక సమర్పించారు అని విన్నాను. దీని గురించి మీరు కొంచెం విశ్లేషిస్తారా? గిడుగు రామ్మూర్తి పంతులు గారు చాలా తెలుగు భాష కొరకు చాలా కృషి చేశారు. ఓకే. 100 సంవత్సరాల క్రితమే అందరు వాడుకునే భాషనే యంత్రాంగంలో అంతటా వాడాలి, మనకు అర్థం కాని సంస్కృత భాషను వాడి ఎందుకో ఇంత కష్టపడాల్సి వస్తుంది. ప్రజలలో ఇంకో దిక్కు స్వాతంత్రం కొరకు పోరాటం జరుగుతుంది. ప్రజలలో చైతన్యం రావాలంటే వాళ్ళకి తెలిసిన భాషలో చెప్పాలి. దానికి గురిజాడ అప్పారావు, తర్వాత సామాజిక మార్పులు తేవడానికి వీరేశలింగం పంతులు గారు వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే మనం ప్రజలకు అర్థమయ్యే భాషలు చెప్తేనే వాళ్ళలో చైతన్యం వస్తుంది, అప్పుడే సమాజం ముందుకు పోతుంది. ప్రజాస్వామ్యంలో స్వాతంత్ర దేశంలో ప్రజల చైతన్యం ఉన్నప్పుడే ఆ సమాజం ముందుకు పోతుంది. కావున వాళ్ళు చాలా కృషి చేశారు. దాంతోపాటు కాశీనాథ్ నాగేశ్వరరావు ఆంధ్రపత్రిక స్టార్ట్ చేసి ఆయన కూడా ఎంతో కృషి చేశారు. తర్వాత కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కూడా అచ్చ తెలుగును వాడుకొని వాళ్ళ ప్రజలలో వాళ్ళు కూడా చాలా చైతన్యం చేశారు. ఓకే సార్, ఇప్పుడు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి సామాజిక మార్పులకు ఈ వ్యవహారిక భాష అనేది ఎంతో అవసరమో అంటారు వీరేశలింగం గారు చెప్పినట్టు. సార్ ఇంకొక విషయం చెప్పండి. మీరు ఒక వ్యాసంలో నేను చదివాను, తెలుగు అనే భాష సంస్కృత భాషకు బానిసగా మార్చారు అన్నారు. నాకు దాని గురించి సరిగా అర్థం కాలేదు, ఒకసారి మీరు విశ్లేషిస్తారా?
మనం ఇప్పుడు గుళ్ళలోకి పోతే మనం వినేది సంస్కృత మంత్రాలు, ఓకే ఎవరికి అర్థం కావు. గంగద్దిలాగా తలకాయ ఊపి వచ్చేస్తాం. దాంతో మన సమాజంలో మూఢనమ్మకాలు చాలా పెరిగిపోయాయి. ఓకే రోజు రోజుకు ఇప్పుడు పొద్దున్నే లేచి ఒక టీవీ పెట్టండి, రేడియో పెట్టండి, అన్ని సంస్కృత శ్లోకాలు, సంస్కృత పద్యాలు. దాని నుంచి మన సమాజం ముందుకు పోవడం లేదు. ఓకే మన సమాజంలో చైతన్యం రావాలి, ముందుకు పోవాలి. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజలలో చైతన్యం రావాలి. వాళ్ళు ఒక సరి అయిన పౌరులు కావాలంటే వాళ్ళలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మనం మాట్లాడుకునే భాషలోనే రావాలి. ఈ మధ్య మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా చూశారు, పాటలు, దాని నుంచి ఎంతో చైతన్యం వచ్చింది. ఆ భాష ద్వారానే కేసీఆర్ కానీ తెలంగాణ పోయేట్లు కూడా చాలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ మార్పు దోహదపడ్డారు. అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు చెప్పండి సార్, తెలుగు కంటే సంస్కృతం సులువు అని ఒక అభిప్రాయం. దాంతో చాలామంది విద్యార్థులు కూడా హైయర్ ఎడ్యుకేషన్లో తెలుగు బదులు సంస్కృతాన్ని లాంగ్వేజ్గా తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మూర్ఖత్వం. మీరు సంస్కృతం తీసుకుంటే 100కి 100 మార్కులు వస్తాయని అభిప్రాయంతో సంస్కృతం తీసుకుంటున్నారు. అదే తెలుగులో పండితుడు కావాలి 60 మార్కులు రావాలంటే. నాకు ఆ విషయం తెలుసు. మేము చిన్నప్పుడు లేదా మా తెలుగులో ఎవరైనా పండితుడు 50 మార్కులు 60 మార్కులు ఇచ్చిండంటే వాడు ఆ పండితుడు లేదా అబ్బాయి తప్పు చేసిన అనుకునేవాడు. వేరే భాషలలో ఫ్రెంచ్ కానీ జర్మన్ కానీ ఇలాంటి భాషలు తీసుకుంటే వాళ్ళలో 100కి 100 మార్కులు ఇస్తున్నారు. అయితే ఆ మార్కుల కొరకు మన విద్యార్థులు లేదా తప్పుదోవన పోతున్నారు. అది మన విద్యా సంస్థ వాళ్ళు దీన్ని కరెక్ట్ చేయాలి. అసలు భాషను ప్రొఫెషనల్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు కలపకూడదు. ఓకే, అలాంటి కొన్ని శ్రద్ధలు తీసుకుంటే. సరే, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి. అంటే విద్యార్థులు తెలుగు కాకుండా సంస్కృతం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర లేదంటారా? ఉంటే ఏమాత్రం? తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. వాళ్ళకి ఏంటంటే మా పిల్లలు మంచి మార్కులు రావాలి, మంచి స్కూళ్ళలో అడ్మిషన్ రావాలని. అవును, దాని కొరకు అందరూ దానికి దాసం అవుతున్నారు. మార్కుల కొరకే పోతున్నారు కానీ దాని విలువ నుంచి పోతలేరు. వాళ్ళు సంస్కృతం తీసుకొని పాస్ అయిన తర్వాత కూడా వాళ్ళకి సంస్కృతంలో ఒక పదం తెలియదు. ఓకే ఓకే ఇప్పుడు మీరు సంస్కృతం తీసుకొని మంచి మార్కులు వచ్చి చదివిన వాళ్ళ దగ్గరికి పోయి అడగండి సంస్కృతం గురించి ఈనాడు ఏమైనా తెలుసు అంటే వాళ్ళకి 0. ఓకే, అదే తెలుగు భాషలో అయితే తల్లి భాష కనుక వాళ్ళు నేర్చుకోగలుగుతారు, సమాజం గురించి తెలుసుకోగలుగుతారు, చరిత్ర నేర్చుకోగలుగుతారు. వాళ్ళంతా చరిత్రహీనులు అవుతున్నారు మాతృభాష నేర్చుకోకుండా. మరొక విషయం చెప్పాలి ఇక్కడ. యునైటెడ్ నేషన్స్ వారు 30% మధ్యతరగతి కుటుంబీకులు తమ పిల్లలు మాతృభాష నేర్చుకోకపోతే ఆ భాష నశించిపోతున్నారు. ఓకే, తెలుగు అలా నశించిపోయే భాషలాగా గుర్తింపబడ్డది. ఓకే, మనము 15 కోట్ల జనాభా ఉన్నాం. నేను ఆర్టికల్ రాసేప్పుడు 8 కోట్లే అనుకున్నాను కానీ సమ్మెం రమేష్ గారు ఎల్లలేని తెలుగు అనే పుస్తకం రాశారు. అందులో తమిళనాడులో 40%, కర్ణాటకలో 20% తెలుగు వాళ్ళు. మనం ఈనాడు మన భాషను రక్షించేది చాలా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ముందుకు వచ్చి భాషా రక్షణకై పోరాటం చేయాలి. ఆ దృక్పథంలోనే నేను తెలుగు లిపిని సంస్కరించి 17 అక్షరాలు తగ్గించాను. దాంతో పిల్లలు తొందరగా తెలుగు భాష నేర్చుకోవచ్చు. ఈ రెండు హల్లులు ఉన్న దగ్గర కన్ఫ్యూజన్ పోతుంది. ఓకే ఓకే ఇప్పుడు కారాయాలన్నా ఒత్తు కారాయాలన్నా గారాయాలన్నా ఒత్తుగా ఇలాంటి సమస్యలు ఉండవు. గుణితం నేర్చుకోవడం తక్కువ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యం మన జనాభాలో 50% నిరక్షరాస్యులు. ఓకే, వయోజనంలో కూడా మనం తొందరగా చదువు నేర్పడం ముఖ్యం. ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. 1 మ్యాన్ 1 ఓటు అన్నప్పుడు ప్రతి ఒక్క ఓటు సమానమే. వాళ్ళు ఎవరికి ఓటు వేస్తున్నారు, వాళ్ళు మంచి పని చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు తెలుసుకోవడానికి చదువు ముఖ్యం. ఈ విషయాలు తెలుసుకోవాలంటే వాళ్ళు కూడా వయోజనులు కూడా అక్షరాస్యులు కావాలి. దానికి కూడా ఇది దోహదపడుతుంది. కనుక మన సమాజం ముందుకు పోవాలంటే అందరూ చదువుకోవాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి. అప్పుడే మనం ఒక ప్రజాస్వామ్యంగా మన సమాజం ముందుకు పోతుంది. ఓకే, సరే, ఇప్పుడు చెప్పండి, తెలుగు సంస్కృతం అన్నారు కదా, వీటికి మూల భాషలు ఏంటంటారు? వాటి గురించి చెప్పండి. సంస్కృతము ఇండో యూరోపియన్ భాష కుటుంబానికి చెందింది. అది జర్మన్, లాటిన్, అరబిక్, పర్షియన్ భాషలకు దగ్గర. ఇప్పుడు భాషలో ఒక పదం ఉంటుంది, పదంలో ఒక రూటు వేరు అంటాము, సఫిక్స్ ప్రిఫిక్స్ అని ఉంటుంది. మనం ఆ వేరుని తీసుకొని చూస్తే యూరోపియన్ భాషలో ఉన్న రూట్స్కును సంస్కృత రూట్కు చాలా దగ్గర సంబంధం. ఎందుకంటే 2 భాషలు ఒకే భాష నుంచి పుట్టినవి. మరొక విషయం ఏంటంటే ఈ ఇండో యూరోపియన్ భాష కుటుంబంలో భాషలకు హల్లులు చాలా స్వచ్ఛం. ఇప్పుడు ఇంగ్లీష్లో RST ఉన్నది అనుకోండి, అట్లా తెలుగు సంస్కృతంలో స్త్రీ ఉన్నది, అందులో S, సా, తా, రా 3 అక్షరాలు. ఇట్లా హల్లులు వేరే వేరే హల్లులు కలవడానికి
ఇండో యూరోపియన్ కుటుంబ భాషలకు సహజం అది. ఓకే. అలాంటి వేరే వేరే హల్లులు కల్పితమయ్యే భాష తెలుగులో కలవవు. ఎందుకంటే మన తెలుగులో హల్లుల్లో అచ్చు కలిసి ఉంది. కా అంటే కు ప్లస్ ఆ, కనుక రెండు హల్లులు కలిసి ఒక రూట్ ఫామ్ కాలేదు. ఓకే. ఉదాహరణకు తీసుకోండి, అగ్ని ఉన్నది, అగ్నిలో గాకు నావతు రెండు వేరే వేరే కాన్సనెంట్ కలుస్తున్నాయి. దాని మూలం సంస్కృతం అని గుడ్డిగా చెప్పవచ్చు. ఓకే. నిప్పు ఉన్నది, పాకు పావత్తు. అవును. ఇది తెలుగు ద్రవిడ భాష రూల్ అని చెప్పవచ్చు. అలాగనే ప్రతి పదం తీసుకొని ఇది సంస్కృత మూలమా ఇది తెలుగు మూలం అని సులభంగా ఈ చిన్న పరీక్షతో చెప్పొచ్చు. ఓహో. అయితే నేను రాసిన వ్యాసాల్లో 70% అచ్చ తెలుగు పదాలు, తేట తెలుగు అనే అచ్చ తెలుగు ఓకే. తేలిక పదాలు వాడాలి. ఇంగ్లీష్ భాషలో కూడా ఇలాంటి ప్రయోగం జరిగింది. ఓకే. ఈనాడు ఇంగ్లీష్ భాషలో ఉన్న 10% పదాలే ఒరిజినల్ ఇంగ్లీష్ భాషలో, మిగతావన్నీ బయట భాషల నుంచి టెక్నాలజీ నుంచి వచ్చినవి. అయినా కానీ ఈనాడు న్యూయార్క్ టైమ్స్లో ఒక వ్యాసం రాస్తే వాళ్ళు ఆ 10% నుంచి వచ్చిన భాషల నుంచే 70% పదాలు వాడతారు. అందుకే 10వ తరగతి చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు ఎలాంటి టెక్స్ట్ బుక్స్ అయినా సైన్స్ గురించి చదవగలుగుతారు. ఓకే. మన తెలుగులో ఏమవుతుంది, 70% తెలుగు ఇతర పదాలు వాడుతున్నారు. వాడు BA చదివిన వాళ్ళకు కూడా ఆ వ్యాసం అర్థం కావడం లేదు. ఓకే. సార్ చెప్పండి సార్, తెలుగు లిపిలో 56 అక్షరాలు ఉన్నాయి. మీరు రూపొందించినటువంటి తేట తెలుగు భాషలో 39 అక్షరాలు ఉన్నాయి. అంటే తొలగించిన అక్షరాలు 17. ఈ తొలగించిన అక్షరాల స్థానంలో మరి ఏమి చేర్చాలంటారు, ఎలా చేర్చాలంటారు, మా ప్రేక్షకులకు చెప్పండి. మన గతంలో 11వ శతాబ్దం వరకు మన తెలుగులో 56 అక్షరాలు లేవు. తర్వాత ఈ అక్షరాలు సంస్కృత శబ్దాల కొరకు కలిపిన అక్షరాలే. ఓకే. అయితే అసలు తేట తెలుగులో అక్షరాలు తగ్గించాను కానీ కొత్త అక్షరాలు నేను ఏవి పుట్టించలేదు. కనుక తగ్గించాను కానీ నేర్చుకోవడానికి ఇక్కడ సమస్య లేదు. రాబోయే పిల్లలు, చిన్న పిల్లలు తెలుగు నేర్చుకోవడం చాలా సులభం అవుతుందని నా అభిప్రాయం. ఒకటి. రెండవది, మన తెలుగులో అల్ప ప్రాణాలు అంటే సాఫ్ట్ కాన్సనెంట్స్, మహాప్రాణాలు అంటే హార్డ్ కాన్సనెంట్. ఇప్పుడు కా, ఖా, గా, ఘా అని చదువుతాం మనం. ఒరిజినల్ తెలుగు భాషలో ఈ మహాప్రాణాలు లేకుండే. ఒత్తు కా, ఒత్తు గా, ఒత్తు చా, ఒత్తు జా ఇవన్నీ లేకుండే. ఆ అక్షరాలు మన తెలుగు అవసరం లేదు. అవి ఏమైనా కొన్ని సంస్కృత శబ్దాల కొరకు వాటిని పుట్టించారు. దాంతోపాటు రూ, రు, లుల్లు, ఇన్యా, ఇని కూడా అవసరం లేదు మనకు. అయినప్పటికీ కొన్ని అక్షరాలు నేను కావాలని తీసేయలేదు. ఒత్తుషా అలా ఉంచాను, అలా ఉంచాను. రూత్వం ఉంచారు. రూత్వం దీర్ఘం కూడా ఉంచాను. ఎందుకంటే మన భాష సులభం కావాలి, ఎక్కువ అక్షరాలు చేయకుండా. అయితే దాని కొరకు ఈ తేట తెలుగు అనేది ఒక కొత్త భాష కాదు. అంటే ఉన్న అక్షరాలను మీరు తగ్గించి సులభతరంగా మరింత ఎక్కువ మందికి పిల్లలకు నేర్చుకునడానికి ఒక పాత్ర. రెండవ పాత్ర, మనం తెలుగు పదాలను ఎక్కువ వాడడం చేయాలి. ఓకే. అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు, ఏ అక్షరాలు తగ్గించాలన్నారు. ఇప్పుడు రూరు, లుల్లు ఉన్నది. ఇప్పుడు ఋషి అంటే రూ తోటి రాసేది. ఇప్పుడు ఆరు తోటి బూ రాసినట్టుగా బా రాసి కొమ్మించినట్టు ఉండేది. అది ఇప్పుడేమో రాసి కొమ్మిస్తున్నారు. దాని నుంచి వచ్చే నష్టం ఏమీ లేదు. అలాగనే లుల్లు తీసేసి రాయడం కూడా కొంచెం సులభం అవుతుంది, కన్ఫ్యూజన్ తక్కువ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, చాలా మంది సాఫ్ట్ కా రాస్తారు, ఒత్తు కా రాయడం అవసరం లేదు. అలాగే గంట ఉన్నది, చాలా మంది గంట అంటారు, గంట అన్నారు. ఝాన్సీ అంటారు, ఝాన్సీ అన్నారు. అట్నే ఛందస్సు అన్నారు, ధనస్సు అన్నారు. ధనస్సు అంటే మామూలుగా నేను ఈ విధంగా 10 సంవత్సరాల నుంచి రాసి ఈమెయిల్స్లలో పంపిస్తున్నాను. అందరికీ అర్థం అవుతున్నది, ఎవరు కంప్లైంట్ చేస్తుంది, మరి సమస్య ఎక్కడో నాకు అర్థం కావడం లేదు. అయితే మనం సులభతరం చేస్తున్నాము. తర్వాత మన అచ్చ తెలుగు పదాలను వాడుక కూడా తీసుకురావాలని కూడా ఈ తేట తెలుగు ఉద్యమంలో ఒక పాత్ర. సార్, మీరు తేట తెలుగు ఉద్యమం అంటున్నారు, బాగానే ఉంది. తేట తెలుగు ఉద్యమానికి సంబంధించి, తేట తెలుగు లిపికి సంబంధించి అందరూ అంగీకరిస్తారంటారా? ఎందుకంటే భాషాభిమానులు, చాలామంది భాషా పండితులు ఉంటారు, అక్షర దోషం కింద తీసుకొని అదేదో పంటి కింద రాయి పడినట్టుగా ఉంటుంది. మరి మీకు వ్యతిరేకత అనేది బహుశా నాకు తెలిసి కూడా వచ్చిండొచ్చు అనుకుంటున్నాను. దాని గురించి కాస్త వివరించండి. తప్పకుండా వచ్చింది, ముఖ్యంగా సంస్కృత భాషా ప్రియుల నుంచి. వాళ్ళందరూ ఏమంటారంటే మేము తెలుగు భాష రక్షకులు అంటారు. వాళ్ళు తెలుగు భాష రక్షకులు కారు. ఏంటంటే తెలుగు భాష రక్షకులు అని చెప్తూ వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ డిగ్రీలు, వాళ్ళు చేసిన కృషి అంతా సంస్కృతాన్ని. మీరు ఒక్క తెలుగు పండితులు PhD చేసిన తీసుకొని ఒక పేజీ తెలుగులో వ్యాసం రాయండి, సంస్కృత పదాలు లేకుండా రాయలేరు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నదంతా, వాళ్ళు చేసిన రీసెర్చ్ అంతా సంస్కృతంలోనే. వాళ్ళు ఆ భాష నుంచి
మన సమాజానికి లాభం అవుతలేదు, ఏంటంటే వాళ్ళకు ఉద్యోగాల వరకే లాభం అవుతుంది. కనుక మనం వాళ్ళు తెలుగు భాష రక్షకులు కాదు, తెలుగు భాషను రక్షించడం అంటే మామూలు ప్రజలు ఓకే. ఊళ్ళలో ఉండి ముఖ్యంగా తెలంగాణలో 623 సంవత్సరాల మహమ్మదీయుల పరిపాలనలో తెలుగు భాషకు ఎలాంటి పోషణ లేదు. ఓకే. ప్రజలు రక్షించారు మన భాషను, ఓకే. మన సంస్కృతిని. ఇవాళ ఈ మధ్య వచ్చిన ఉద్యమం తర్వాత కూడా ప్రజలే ముందుకు తీసుకొచ్చారు ఈ భాషను. ఈనాడు ఈ తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిన భాష మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతటా విదజిల్లుతున్నది. అవును. కావున రాబోయే కాలంలో కూడా మన అచ్చ తెలుగును వాడితేనే మన ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు తెలుగు మాట్లాడే ప్రతి తెలుగు వాళ్ళు లాభపడతారు. తర్వాత మధ్యతరగతి కుటుంబంలో ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలు కూడా తప్పక తెలుగు నేర్పించాలని నా కోరిక. వాళ్ళు మధ్యతరగతి ఆర్థికంగా బాగుండి చదువుకున్న వాళ్ళ పిల్లల మాతృభాష నేర్చుకోకపోతే అది చరిత్రహీనంగా తయారవుతాం మనం. కనుక ఇది చాలా సీరియస్ మ్యాటరు. మనం అందరం కృషి చేసి ప్రతి పిల్లవానికి, ప్రతి పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఆస్తి పరులు అనేది కూడా ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తప్పక తెలుగు 10వ తరగతి వరకు చదువుకోవాలి. నిజం చెప్పాలంటే నేను చెప్పాను 10 సంవత్సరాలు వచ్చే వరకు నేను పల్లెటూరులో చదువుకున్నాను, సింగిల్ రూమ్ సింగిల్ టీచర్. అయినప్పటికీ నేను అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి ఐవీ లీగ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి కంపీట్ చేశాను. ఆ కారణం ఏంటంటే మాతృభాషలో చదువుకున్న వచ్చిన కాన్ఫిడెన్స్ నాకు. అది తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను, కొంత శ్రమ పడాల్సి వచ్చింది, కానీ తర్వాత నేర్చుకోవచ్చు. కానీ మొదలు నీకు మాతృభాషలు చదువుకుంటే చాలా స్టాండర్డ్ బాగుంటుంది, అనలిటికల్ థింకింగ్ ఉంటుంది, రేషనల్ థింకింగ్ ఉంటుంది. తర్వాత నేను చిన్నప్పుడే తెలుగు భాషలు చదువుకున్న కనుక తెలుగు సాహిత్యం చదివాను. చరిత్ర పుస్తకాలు, మునిమాణిక్యం, అడవి బాబురాజు ఇలాంటి పుస్తకాలు చదివేవాటిగా నాకు జీవితంలో చాలా ఉపయోగపడ్డవి. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలా, తర్వాత ఆటోబయోగ్రఫీ చదివితే అవన్నీ ఒక జీవితం సరిపోదు, అనుభవాలకు సమస్యలు వస్తుంటవి. కానీ ఇలాంటి పుస్తకాలు చదవడం నుంచి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత ఒక నమ్మకం వస్తుంది. కనుక మనం పిల్లలను మన మాతృభాష చేసి మన తెలుగు సాహిత్యాన్ని కూడా వాళ్ళని పరిచయం చేసి చదివిస్తే చాలా బాగుంటుందని నా కోరిక. సార్, ఇప్పుడు మీరు తెలుగు లిపిలో ఉన్నటువంటి అక్షరాల నుంచి కొన్ని అక్షరాలు తొలగించి సులభతరంగా పిల్లలకు నేర్పించాలన్న ఆలోచన బాగానే ఉంది. కానీ చాలా కాలంగా ఒక దానికి అలవాటు పడిన, ఇప్పుడు భాష అంటే బాకింత జటా ఇవ్వడం అనేది అలవాటు అయిపోయింది. అలాంటిది ఇప్పుడు తేట తెలుగులోకి వచ్చేసరికి ఆ జటా తీసేసేసరికి కొంతకాలంగా మనం అలవాటు పడిన భాషకు, అక్షరాలకు ఒక్కసారిగా అదేమన్నా తేడాగా అనిపించదంటారా? అది ఇబ్బందిగా ఏం అనిపించదంటారా? కొద్దిగా అనిపిస్తుంది, కానీ 1-2 సార్లు చదివిన తర్వాత న్యాచురల్ అయిపోతుంది. నేను ఈ మధ్య 10 సంవత్సరాలుగా తేట తెలుగునే నేను ఈమెయిల్స్ పంపిస్తున్నాను, చదువుతున్నాను. ఎవరు నన్ను కంప్లైంట్ చేయలేదు, నాకు అర్థం కాలేదు, ఎవరు చెప్పలేదు. కారణం ఏంటంటే నేను ఇంకా సులభం చేసినాను. ఆ జటా మీద ఎంతమంది ఫోకస్ చేస్తారో నాకు తెలియదు. కనుక ఒకటేమో ఇదివరకు నేర్చుకున్న వాళ్ళకి సులభం అవుతుంది, ఇప్పుడు రాబోయే పిల్లలకు ఇంకా సులభం అవుతుంది. పిల్లలకైతే ఖచ్చితంగా సులభతరం అవుతుంది. తర్వాత వయోజనుల గురించి కూడా మనం ఆలోచించాలి. గవర్నమెంట్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది వయోజన విద్య కొరకు. ఆయన కృష్ణమోహన్ రావు గారిని కలిశాను, వెస్ట్ గోదావరి అతను అమెరికా కూడా వచ్చాడు. ఆయన 29 అక్షరాలతోటి వయోజనులకు చదవడం రాయడం నేర్పుతున్నాడు. అయితే ఆయన ఒక 400 మంది స్త్రీలు వాళ్ళు 40 రోజుల్లో నేర్చుకొని వాళ్ళు వ్యాసాలు రాసింది, మేము తెలుగు నేర్చుకున్నాము, రాయగలుగుతాము, ఎంతో సంతోషంగా ఉన్నది అని వాళ్ళు రాసిన చేతితో రాసిన పత్రాలను తీసుకొని దాన్ని బైండ్ చేసి చూపించాడు. కనుక మనం మన సమాజంలో చదువుకు మనం విలువ ఇవ్వకపోతే ప్రజలు మూఢనమ్మకాల దిక్కుపోతారు. వాళ్ళకు ఇంకో అవుట్లెట్ కావాలంటే చదువు ముఖ్యం, పుస్తకాలు చదివే అలవాటు రావాలి, దానికి భాష సులభం చేయాలి, అప్పుడు వాళ్ళకు ఉత్సాహం ఉంటుంది. మనం దాన్ని నిరుత్సాహం చేస్తూ వచ్చాము గత 1000 సంవత్సరాల నుంచి. ఎంతకాలం సంస్కృత దేవుళ్ళ మంత్రాలు, దేవుని గుళ్ళే సంస్కృత మంత్రాలు చదివి మనకు అర్థం కాని భాషలో ఉండి ఏం చైతన్యం లేకుండా అయిపోయింది. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తేట తెలుగు భాష, మన తెలుగు భాష సులభతరం. అచ్చ తెలుగు, తేట తెలుగు అంటే ఒకటే అర్థము. సులభమైన పదాలు, మనకు ఇప్పుడు మాతృభాష అంటాము, తల్లి భాష అంటాము. మనం తల్లి అంటాం, మాతృ అనం. తల్లి భాష అని చెప్పవచ్చు, మాతృభాష అవసరమే లేదు, అయినా అంటున్నాం. అలాగనే కొన్ని ఉర్దూ పదాలు వచ్చినాయి, కొన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చినాయి, భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని పదాలు వస్తుంటాయి. మన పదం లేనప్పుడు ఇతర భాష పదాలు అరువు తెచ్చుకోవచ్చు. బంగారయ్య గారు ఇదే విషయం చెప్పారు నుడి నానుడిలో. ఇతర భాష పదాలు తెచ్చినప్పుడు మన భాష అలాంటి పదం ఉంటే అదే పదాన్ని వాడు, కానీ ఇతర భాష పదాలను వాడవద్దు అన్నాడు. ఒకవేళ ఆ భాష అలాంటి అర్థం ఉన్న పదం ఉన్న వాడమన్నారు. అది కాకపోతే ఆ పదాన్ని అరువు తెచ్చుకోవాల్సి వస్తే ఆ పదం మన భాషలో ఇమిడిపోయేలాగా మార్చుకోమన్నాడు.
ఎందుకంటే సాధారణంగా మన వాళ్ళు మాట్లాడేటప్పుడు తెలుగు పదాలకు ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ పదాలను కలగలిపి మాట్లాడేస్తుంటారు. అయితే కొంతమంది భాషావేత్తలు ఏమంటారంటే అలాంటి పదాలు అక్కడ చేరడం వల్ల కూడా కొంచెం మాట్లాడడంలో కొంచెం అందంగా వస్తుంది, మాట్లాడే విధానం బాగుంటుందేమో అని కూడా కొంతమంది అంటున్నారని నేను విన్నాను. ఏమంటారు దాని గురించి? అది చాలా అది కరెక్ట్ కాదంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి, ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో తెలుగు అనే పదాన్ని TELUGU అని రాస్తారు. అవును, అది తెలుగు అవుతుంది. అవును, అంత మాత్రాన్ని వాళ్ళు తానే అక్షరాన్ని కలుపుకోలేదు. అవును. మన భాషలో ఎందుకు ఇతర భాష వేరే పదాలు మనం ఎందుకు కలుపుకోవాలి? ఒకవేళ ఆ పదం మన భాషలో ఏమైపోతే దాని తగ్గట్టు మార్చుకొని రాసుకుందాము. కానీ ప్రపంచంలో రేపు ఇంకో భాష ఇంగ్లీష్లో ఇంకో కొత్త శబ్దం వచ్చింది, ప్రతి శబ్దానికి మనం పదాన్ని గుర్తిస్తామా, అక్షరాన్ని గుర్తిస్తామా? అది పొరపాటు. ఆనాడు జరిగింది నన్నయ్య కాలంలో. ఓకే. కానీ ఇప్పుడు మనం నివసించేది 21వ శతాబ్దం, ప్రజాస్వామ్యము, ప్రతి పౌరుడు సమాజంలో సమానము. అలాంటి స్థితిలో మనము ప్రజల్లో చైతన్యం చేయాలి. అప్పుడే మన ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. ఇంతవరకు మన సమాజంలో మార్పులు రావడానికి కారణం భాష ఒకటి. ఓకే. ఎందుకంటే ప్రజలు దేవుళ్ళ గుళ్ళకి పోతే అక్కడ చైతన్యం జరగడం లేదు, రాజకీయాల్లో చైతన్యం జరగడం లేదు, వాళ్ళకి పుస్తకాలు చదివే అలవాటు లేదు. వాళ్ళకి చైతన్యం ఎక్కడి నుంచి రావాలి? ఓకే సార్, చివరిగా చెప్పండి ఒకటి, ఇప్పుడు మీరు ఈ తేట తెలుగు భాషని లిపిని డిజిటలైజ్ చేశారు కదా, ఏ మేరకు ఇది ఉపయోగపడుతుంది? ఎంతమంది దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? రిసీవ్ చేసుకొని మీకు ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా ప్రముఖులు? అసలు తెలుగు లిపి మొత్తం 52 అక్షరాలు కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఆండ్రాయిడ్ వాళ్ళందరూ, యాపిల్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ కీబోర్డ్లో అన్ని అక్షరాలు ఉన్నాయి. ఓకే. అయితే దాని నుంచి ఫ్యూచర్లో ఇంకా కొద్ది సంవత్సరాలు అయితే దినపత్రికలు, ప్రింట్ పత్రికలు ఉండవు. ఓకే. అంతా డిజిటలైజేషన్ ఇది సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఓకే. మనం మొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో ఉన్నాము, మనం ఇక్కడ నిజాం చేతిలో ఉన్నాము. మేము ఈ డిజిటల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, 30 సంవత్సరాలు అయింది. మన అదృష్టం ఏంటంటే మన భారతీయులు చాలామంది ఈ కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నారు కనుక మనం ముందుకు తొందరగా జంప్ చేసే అవకాశం ఉన్నది. ఈనాడు పిక్చర్లు డిజిటైజ్ అయినాయి, సాంగ్స్ డిజిటైజ్ అయింది, పత్రికలు, టెక్స్ట్ ప్రతి ఒక్కటి డిజిటల్ దాంట్లో వచ్చినాయి. ఈనాడు డిజిటల్గా లేదా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభపడుతుంది. ఉదాహరణకు ఊళ్ళలో ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ ఇవ్వడానికి నేను కడియం శ్రీహరి గారితో మాట్లాడాను. బ్రాడ్బ్యాండ్ తీసుకొచ్చి ప్రతి ఊళ్ళో ప్రతి విద్యార్థికి బ్రాడ్బ్యాండ్ వైఫై యాక్సెస్ ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. నేను మా ఊరికి వెళ్ళాను, 26th రిపబ్లిక్, అడిగాను 20 మంది పిల్లలు లేపారు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని. మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా అని అడిగాను. వాళ్ళు అన్నారు ఉన్నదన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మీరు డేటా డబ్బు కావాలి కొనుక్కుంటాం, లేదు ఇక్కడ ఈ సేవ ఉన్నది, అక్కడ పోయి వైఫై పెట్టుకుందాం అని. ఇమీడియట్గా మేము 20 ఏళ్ల కింద స్టార్ట్ చేశాము ఈ కాలేజ్. అక్కడ ఇప్పుడు నేను ఐఎమ్ పుట్టింగ్ వైఫై పెట్టిస్తున్నాను. పిల్లలు అక్కడ కనీసం వచ్చి టెక్నాలజీ వచ్చినాక పిల్లలు వేగంగా చదువుకోగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ గూగుల్స్ లాంటి వాళ్ళ ఏట్ల ముందు పెడితే ప్రపంచం గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. ఒక 6 నెలల్లో లేదా ఐ విల్ షో ద డిఫరెన్స్ ఇన్ ద. ఇప్పుడు నేను కొన్ని ఫేస్బుక్లో చూస్తున్నాను, తెలంగాణ సోషల్ మీడియాలని ఎంత క్రియేటివ్గా పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఆలోచనలు చాలా చైతన్యం వస్తుంది టెక్నాలజీ. అలాగా మనం ఇలాంటి అవకాశాన్ని దూరం చేసుకోవద్దు. అయితే దీనికి లేదా కొంతమంది మీరు అన్నట్టు అపోజ్ చేస్తున్నారు, సాహిత్య ప్రియులు అని చెప్పి, సంస్కృత భాషాభిమానులు. కానీ వాళ్ళు నిజంగా తెలుగు భాష అభిమానులు కారు. వాళ్ళకి ఎంత అంటే మీరంటారు ఈ తేట తెలుగు భాషని, లిపిని ఇలాంటివి కూడా స్వాగతించి అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయాలంటారు. దాని ముఖ్య ఉద్దేశం అదే. సరే, ఇప్పుడు దానికోసం అని చెప్పేసి మీరు ప్రత్యేకంగా ఏమన్నా కార్యక్రమాలు అంటే ఆయా పాఠశాలలకు అలా వెళ్ళి ఏమన్నా మీరు చెప్తున్నారా? ప్రత్యేకంగా అలాంటివి ఏమన్నా మీ ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? నేను 1984 ప్రాంతంలో తెలుగు అకాడమీలో మొట్టమొదటి మాట్లాడాను తెలుగు లిపి సంస్కరణ గురించి. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, కృష్ణదేవరాయలో చాలా వేర్లో పాటలాను, ఆర్టికల్స్ రాశాను. 204లో తెలుగీకరణ తేట తెలుగు అనే వ్యాసం వార్తలో వచ్చింది. 206లో తెలుగు లిపి సంస్కరణ రాశాను. అది మొట్టమొదటిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ పత్రికలు వచ్చింది. తర్వాత నమస్తే తెలంగాణ వాళ్ళు 210లో 11లో వాళ్ళు వేసుకున్నారు. ఈ మధ్య ఇంకో వ్యాసం కూడా రాశాను, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ మధ్య వరదాచారి గారు కూడా నాకు ఉత్తరం రాశారు. ఆయన ఒక సంవత్సరం నుంచి తెలుగు జాతి అనే ఒక డిస్కషన్ గ్రూప్ ఉంది. అందులో కనీసం 2500 మంది ఉన్నారు. చాలా మంది ఆంధ్రులు కూడా ఉన్నారు, ఎక్కువ వాళ్ళే ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ముందుకు వచ్చి
నాతోటి ఏకీభవిస్తున్నారు. Okay. ఈ మధ్య ఒక ఆమె శైలజ మిత్ర వచ్చింది, మీరు మీ వ్యాసాలు చదివాను, మీతోటి ఏకీభవిస్తే నేను మీకు ఏ విధంగా సహాయం చేయాలని. తర్వాత సంబెం రమేష్ గారు చేస్తున్నారు, కోదండ రామయ్య గారు, తర్వాత సామిల రమేష్ గారు ఇదివరకు చరిత్ర నడుస్తున్న చరిత్ర పుస్తకం రాసి ఇప్పుడు అమ్మనుడి అని వెబ్ పేజ్ తెచ్చారు. సో ఇవన్నీ ముందుకు పోతున్నాయి. అయినప్పటికీ కొంతమంది సంస్కృత భాష ప్రియులు ఆటంకాలు ఏడుస్తున్నారు. దీనికి కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వేసి ఈ లిపి సంస్కరణ వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చి దీన్ని అఫీషియల్గా ఈ స్పెల్లింగ్ వాడితే తప్పు స్పెల్లింగ్ కాదని చెప్తే ఇమీడియట్గా ముందుకు పోవచ్చు మనం దీన్ని. లేదా ఇప్పుడు దినపత్రిక ఉదాహరణకు మరొక విషయం చెప్పాలి. ఇప్పుడు కంప్యూటర్లో మన రికార్డ్స్ అన్ని పెడుతున్నారు. మీ పేరు ప్రకాష్ అని పెడితే PRAK అని ఇంగ్లీష్లో రాస్తున్నారు. మీకు తెలుగునే ప్రకాష్ అని పెట్టి దాని మీదే ఇండెక్స్ డెవలప్ చేసి నేను సర్చ్ ప్రకాష్ అని పెడితే మీ పేరు వస్తుంది. అందులో స్పెల్లింగ్ ఇంగ్లీష్లో మనం అన్ని తెలుగు అని రాసినట్టు మనకు 25 కాన్సనెంట్స్ 12 అచ్చులు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఏమున్నాయి మొత్తం 26 అక్షరాలు. వాళ్ళు చాలా సైలెంట్ లెటర్స్ అవన్నీ ఉంటాయి. కనుక పెద్ద పెద్ద డేటాబేస్లో ఇప్పుడు 5, 10, 100 ఫైల్స్ ఉంటే దిలాడుతావు. 1 మిలియన్ 10 లక్షల కోట్లు ఉంటే చాలా కష్టం. ఇప్పుడు ఈనాడు లేదా కోట్ల జనాభా, భారతదేశ కోట్ల జనాభా ఉన్నది. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకొని పెట్టి మీ పేరు రాకు ప్రకాశం తెలుగులో చేస్తే ఇమ్మీడియట్ ఇన్స్టంటేనియస్ వస్తుంది. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ నేను ఒకటి తేట తెలుగు వెబ్సైట్ పెడుతున్నాను. అందులో సంబెం రమేష్ గారు ఎల్లలు లేని తెలుగు చదివిన తర్వాత కనీసం అందులో నాకు 3-4 వేల పదాలు వాడుకల నుంచి పోయింది. అయితే ఆ పదాలను వాడుకలకు తీసుకురావాలి నా కోరిక. సార్ మీ కోరిక, మీరు ఏదైతే ఏ సదాశయంతో తెలుగును వ్యాప్తి చెందాలని అనుకుంటున్నారో మీ తేట తెలుగు భాష లిపి సంస్కరణలు అలాగే జరగాలని, తెలుగు పరివ్యాప్తమై చాలా మందికి అర్థమయ్యేలా జరగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్ సార్. చూశారు కదా, తేట తెలుగు భాష లిపి సంస్కరణలు అనే అంశం మీద మధు కె రెడ్డి గారు ఎన్నో విలువైన సమాచారాన్ని మనకు అందించారు. నిజంగా తెలుగు భాష పరిరక్షణ ప్రతి ఒక్కరిది, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాము. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.